సో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి రోటరీ క్లబ్లన్నీ కూడా సంయుక్తంగా కాకినాడ సూర్యకళ మందిరంలో రక్తదాన శిబిరాన్ని అయితే అంటే మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో సుమారుగా 300 మంది రక్తదాతలు తమ రక్తాన్ని దానం చేశారు. పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ సిహెచ్ఎస్ రామకృష్ణ, సెక్రటరీ చార్మినార్ వర్మ, రోటరీ క్లబ్ సెంట్రల్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, సెక్రటరీ వెంకట్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ, సెక్రటరీ జోగా చంద్రరావు, జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి మాచిరెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ధనసాగర్ ప్రసాద్, టేకుమూడి శివనారాయణ, జీకే శ్రీనివాస్, భూపేంద్ర పారిక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్ని కలిపి సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సుమారుగా 300 మంది వరకు రక్తదానానికి వచ్చి ఉన్నారు. ఈ శిబిరాన్ని న్యాయమూర్తుల సమక్షంలో జిల్లాలోని 4 న్యాయమూర్తులు, మన మున్సిపల్ కమిషనర్ గారు ఈయన ఆధ్వర్యంలోని దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సీనియర్ రొటేరియన్స్ పీడీజీ టిక్కు గారు, డాక్టర్ ఎస్వీఎస్ రావు గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, వీళ్ళందరి ప్రాద్బలంతో గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారు, మిగిలిన క్లబ్స్ ప్రెసిడెంట్స్ అంతా కూడా వివిధ రక్తదాతల్ని మోటివేట్ చేసి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్ గా సమ్మర్ లోని ఈ ఎండలో డిహైడ్రేషన్ కారణంగా చాలా రక్త నిల్వలు బ్లడ్ బ్యాంక్ లో తగ్గి ఉన్నాయి. అంతేకాకుండా వచ్చే వర్షాకాలంలోని డెంగ్యూ జ్వరాలు, వివిధ రకాల జ్వరాల వల్ల ఈ ప్లేట్లెట్స్ అయితే ఏంటి, ఎఫ్ఎఫ్పీస్, రక్తము, వీటికి చాలా చాలా డిమాండ్ ఉంది. ఇటువంటి సమయంలోని ఇంత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వీలైనంత మంది రక్తాన్ని డొనేట్ చేసి ఒక్కొక్కరి రక్తం 3 ప్రాణాలని కాపాడుతుంది. ప్లేన్ ప్యాకెడ్ ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ఎస్ఎఫ్పి ఒక్కొక్క బ్లడ్ నుంచి 3 తయారు చేస్తారు. వివిధ అవసరాలకి వీటిని వాడుతూ ఉంటారు. దయచేసి అందరూ కూడా దీనికి పెద్ద మేజర్ గా కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవు. డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్ కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు. అందరికీ నమస్తే అండి. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్ రోటరీ కాకినాడ సెంట్రల్. ఈ రోజు కాకినాడలో రక్తం కొరత చాలా ఉన్నందున కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్ని కలిపి సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముందుకు బాగా వస్తున్నారు. అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ఇవాళ సాయంకాలం 4 గంటల వరకు జరుగుతుంది. సో మీరు రేపు కానీ ఎల్లుండి కానీ కూడా రోటరీ బ్లడ్ బ్యాంక్ లోనైనా కూడా ఈ రక్తదానాన్ని అయితే మీరు ఇవ్వచ్చు. ఇది మా స్టాఫ్ అండ్ వీళ్ళందరూ డైరీ వరల్డ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. స్టాఫ్ అంటే యాజ్ ఏ రోటరీ మెంబర్ గా మేము ఇవ్వడమే కాదు, మా స్టాఫ్ ని కూడా మోటివేట్ చేయడం జరిగింది. రక్తం కొరత అనేది చాలా ఉన్నది కనుక ఒక్కళ్ళు రక్తం ఇవ్వడం ద్వారా ఆ రక్తాన్ని 3కి వాడడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ గా కానీ అలా విడివిడిగా కానీ 3కి, అంటే ఒకళ్ళు రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలకైతే మనం కాపాడవచ్చు. సో మీరందరూ పబ్లిక్ అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని కోరుకుంటూ నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్ రోటరీ కాకినాడ సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.